వనపర్తి జిల్లా 22, 23 వార్డు అభ్యర్థులుగా శ్రీమతి నందిమల్ల శారద అశోక్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. గతంలో కూడా వీరు ఇదే పార్టీ నుంచి గెలుపొందారు. ప్రజలకు సేవ చేశారు. కాబట్టి మళ్లీ కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ప్రజలలో ఆదరణ కూడా పెరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున 22వ వార్డు నుంచి నందిమల్ల అశోక్గా నేను, 23 నుంచి నా భార్య నందిమల్ల శారద గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. ఇదే రోజు మనం ప్రచారం ప్రారంభం చేయడం జరిగింది. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు, ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. గతంలో మేము చేసిన సేవలను వాళ్ళు తలుచుకొని ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా 23వ వార్డులో కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్త వారికి అవకాశం ఇస్తామని అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 వార్డులు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా మేము గెలిచిన వెంటనే గతంలో 22వ వార్డుకు ప్రాతినిధ్యం వహించినటువంటి నందిమల్ల శారద గారు అనేక సమస్యలకు మీద స్పందించి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసినారు. ఆ సమస్యల పరిష్కారం చేయడం వల్లనే మళ్ళీ నేను నిలబడడం నాకు ఒక ప్లస్ పాయింట్గా మారడం జరిగింది. ప్రజలు కూడా మీరు చేసిన సేవలు, మీరు చేసిన అభివృద్ధి పనులు మేము మరవలేదు, ఖచ్చితంగా మేము గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా 22, 23 వార్డులను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందని ఈ సందర్భంగా